కాకినాడ జిల్లాలో సంక్రాంతి సంబరాలు వైభవంగా సాగుతున్నాయి. సంబరాల్లో భాగంగా నిర్వహించిన కోడి పందాల కోలాహలాన్ని వీక్షించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రేక్షకులు సందడి చేశారు. గత ఏడాదిలో కోడి పందాల బరిలో గెలిచి మహేంద్ర తార్ గెలుచుకున్నట్లు గోల్డ్ మెన్ అలియాస్ నాగేంద్ర తెలిపారు. ఈ ఏడాది పందాల్లో గెలిచిన వారికి ఇన్నోవా కారును నిర్వాహకులు బహుమతిగా ప్రకటించారని తెలిపారు. ఈ పోటీలో తామే లీడ్ లో ఉన్నామంటున్న గోల్డ్ మెన్ తో మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్. అనగానే కోడి పందాలు గుర్తొస్తాయి. ఉభయ గోదావరి జిల్లాలో చూసుకుంటే కనుక ఎన్నో కోడి పందాలు ఈ రోజు మొత్తం అందరూ కూడా కన్నులు విందుగా సాగుతుంది. దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం కాకినాడ రూరల్ కడపలో ఉన్నాము. దీనికి సంబంధించిన మన గోల్డ్ బాబు అలియాస్ నాగేంద్ర గారు ఉన్నారు. అదేవిధంగా భీమవరం నుంచి వచ్చిన ధర్మవరం క్షత్రియ ఫుడ్స్ అధినేత ఉన్నారు, రాజు గారు ఉన్నారు. సార్, దీనికి సంబంధించి అంటే కోడి పందాలు అంటే మనకి ఎంత ఈ కల్చర్ని అంతా కూడా ఉట్టుపడేలా చేస్తుంది. మీకు అసలు ఈ పందాలకు సంబంధించి మీరు ఏం గెలిచారు? అదే రకంగా గతంలో కూడా మీరు అనేక పందాలు గెలిచారు. దానికి సంబంధించి మీ ముందు పోయిన సంవత్సరం మనం తార్ రాక్స్ గెలిచాం, మీ అందరికీ తెలిసిందే. ఈ 2025 సంవత్సరం ఈ సంవత్సరం ఇన్నోవా పెట్టారు, కొండబాబు గారు ఆహ్వానించారు. ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు ఈరోజు మా రాజుగారు ధర్మవరం రాజుగారు కూడా యాడ్ అవ్వడం, ధర్మరాజు యాడ్ అయ్యడం అంత బలంగా ఉండటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా మరి అది కూడా నెంబర్ బుక్ చేసాం, తీసుకెళ్తామండి. దీనికి సంబంధించి ఎన్ని పందాలు కొట్టేసాం అంటే ఇది రెండో రోజు కదండి, లీడ్ ఇంకా డిసైడ్ చేయలేము, అటు ఇటు వెళ్తుంది. కానీ ఈరోజు ప్రస్తుతానికి అయితే 2 పందాలు లీడింగ్లో మనం నడుస్తున్నామండి. దీనికి సంబంధించి అంటే చాలామంది యువత కానీ లేడీస్ కానీ అలాగే పిల్లలు కానీ వచ్చారు. దీని అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనికి మీరేమంటారు దాన్ని? ఏమండి, కోడి పందాలు అనేవి అనాదిగా వస్తున్న ఆచారం అండి. సంక్రాంతి టైంలో మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. తమిళనాడు జల్లికట్టు ఎలా చేసుకుంటాడో మనం ఇటు సైడ్ దీన్ని అధికారికంగా సెలబ్రేట్ చేసుకునే రోజు వస్తే మాత్రం కత్తులు లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందపడతారు, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. ఇంతమంది గుమిగూడి ఉన్న ప్రదేశాన్ని మీరు 2 రకాలుగా చూడొచ్చు. పెళ్ళికి చూడొచ్చు, లేకపోతే ఇలాంటి కార్యక్రమానికి చూడొచ్చు. అంత శుభసంకరంగా మనం భావించుకోవాలండి దీన్ని. రాజుగారు చెప్పండి, అసలు భీమవరంలోనే పెద్ద పెద్ద కోడి పందాలు ఉంటాయి అంటే ఇక్కడికి రావడం ప్రధాన కారణం అంటే భీమవరం మించినట్టుగా ఇక్కడ తలపిస్తున్నాయి మన గోల్డ్ మెన్ గారి ఆధ్వర్యంలో. ఆయన ఏదేస్తుంటే అది వన్ సైడ్ అయిపోతుంది. ఆయన మంచి మనసుతో మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా విన్నయం, చాలా సంతోషంగా ఉంది మాకు. అక్కడ సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా ఈ కోడి పందాలకు వస్తారు. ఇందాక మేము ఇంటర్వ్యూ చేస్తే కన్నా హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, ఇంకా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వచ్చారు, అందరూ చాలా మంది బయట వేరే ఒడిశా నుంచి వచ్చారు. చాలా బాగా ఇక్కడ భోజనాలు కానీ అన్ని చాలా బాగా కత్తులు లేకుండా. ప్రభుత్వాలకు కానీ అధికారులు కానీ రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటే మరింతగా ఇంకా ఊపందుకుండేలాగా ఉంది? ఏమొద్దండి, కత్తులు లేకుండా పందాలు పెట్టించాలి అంతే అండి, సాంప్రదాయబద్ధంగా. చాలా బాగుంది సార్, చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఫైనల్గా ఈ సార్ నాగేంద్ర గారు, ఫైనల్గా దీనికి సంబంధించిన అంటే గోల్డ్ ఆభరణాలు కూడా వేసుకుంటారు. అంటే సహజంగా మీరు గోల్డ్ మ్యాన్ అంటారు మొత్తం అందరూ కూడా. దీనికి సంబంధించి అంటే అలాగే సూచన కానీ అంటే చాలా వరకు మీరేమంటారు? అంటే గోల్డ్ వేసుకోవడానికి ప్రధాన కారణం? గోల్డ్ వేసుకోవడానికి కారణం ఏం లేదండి, మా ఇంట్లో ఆడపిల్లలు పుట్టలేదు, నేను ఒక్కనే పుట్టాను. తాతగారు పేరు పెట్టారు, అది ఇది అన్నీ వచ్చేసినాయి. దీనికి సంబంధించి ఏదైతే ఉన్నదో అంటే ఈ కోడి పందాలకు సంబంధించి అంతా కూడా మాది సాంప్రదాయం అని, అలాగే రాబోయే రోజుల్లో ఏదో అధికారికంగా అంటే కత్తులు లేకుండా కోడి పందాలు వేసుకుంటే కనుక పిల్ల పాపలతో కుటుంబం అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. కెమెరామెన్ ఉదయ్ భాస్కర్తో నానాజీ, కడప. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.